టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్పై అసలు సినీ నిర్మాతల నుంచి ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? ఈ టైంలో ముఖ్యమంత్రిని కలవడం సరైనటువంటి టైమేనా? ఈ టైంలో ఎందుకు ప్రధానంగా కలిసి ముఖ్యమంత్రితో ఆ చర్చలు జరపాల్సి వచ్చింది? అసలు సినీ ప్రముఖులు దేనికోసం వెళ్ళారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? దీనిపైన బయటి నుంచి ఇదే ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖ నిర్మాతలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, ఏ అభిప్రాయాలు వ్యక్తం చేయబోతూ ఉన్నారు? మనతో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సంధ్య థియేటర్ ఎపిసోడ్ తర్వాత అన్ని పరిణామాలు మీకు తెలిసినాయి. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎవరు ఏం చేస్తారు, ఎట్లా కాకపట్టాలి, ఎట్లా గవర్నమెంట్ని మెచ్చేయాలి, మళ్ళీ గవర్నమెంట్ ఎట్లా టైఅప్ చేయాలి, ఈ గ్యాప్ని అంతా సెట్ చేయాలని మీరు ఏం చెప్తారు ఈరోజు జరిగిన మీటింగ్ మీద? ఈరోజు జరిగిన మీటింగ్ ఒక చారిత్రాత్మకమైన మీటింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పడిపోతారేమో అని చెప్పి చలనచిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ, సినిమా హీరోలు వాళ్ళందరూ అలా వచ్చేసి రేపు పండక్కి రిలీజ్ అయ్యే సినిమాలకి రేట్లు పెంచుకునేదానికి వాళ్ళు ఒక వ్యాపార దృక్పథంతో ఉంటారనమాట. మెయిన్గా అక్కడికి వచ్చిన వాళ్ళంతా, ఈరోజు వచ్చిన వాళ్ళందరూ పార్ట్నర్సే, ప్రతి వ్యవహారంలో పార్ట్నర్స్. థియేటర్లు లీజీలో పార్ట్నర్సు, సొమ్మసాలు అమ్ముకునే దాంట్లో పార్ట్నర్సు అందరూ వచ్చి రేపు పండక్కి కలెక్షన్లు సంపాదించేదానికోసం దిల్ రాజు దాన్ని ఏంటంటే ఆ ఎపిసోడ్ని మా సంధ్యా థియేటర్ ఎపిసోడ్ నేను ఫినిష్ చేస్తాను, నువ్వు ఫినిష్ చేయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అని అంటే దాన్ని ఫినిష్ చేసి వెంటనే 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 2 కోట్ల వరకు దగ్గర వాళ్ళకి ఇచ్చేసి అది ఫినిష్ చేసి ముఖ్యమంత్రిని ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కలుస్తారు అని చెప్పి ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. తీసుకోవడం జరగడంలో ఉన్న అంతర్యం ఏంటంటే, మెయిన్గా చెప్పాలంటే వాళ్ళ సినిమా రేపు వస్తుంది కాబట్టి ఆ సినిమా రేట్లు పెంచుకునేదానికి చేసే ప్రయత్నంలో ఇదొక భాగమే. కాకపోతే రేవంత్ రెడ్డి గారు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. అసెంబ్లీ సాక్షిగా, అంటే అసెంబ్లీ అంటే ఒక శాసనసభ్యుడికి దైవాలయం లాంటిది. దైవాలయంలో చెప్పిన సందేశాన్ని ఫస్ట్ వెళ్ళంగానే ఆ 2 ఏదైతే బెనిఫిట్ షోలు, ఎక్స్ట్రా షోలు గురించి అడక్కండి. మీకు ఇతరత్ర చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా మీకు నేను చేస్తాను. ఈ ఇండస్ట్రీ యొక్క స్థాయిని పెద్ద స్థాయికి తీసుకురండి. హాలీవుడ్ స్థాయిలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీకేం కావాలన్న స్టూడియోలు, యూనివర్సల్ స్టూడియో లాంటివి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అయితే ఇతరత్ర అన్నీ కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని ఆ రకంగా వాడుకోబాకండి అని అన్నాడు. ఈరోజు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట కానీ తప్పున్నాడు అనుకో, అసెంబ్లీలో ఇచ్చిన మాట కానీ తప్పుంటే సామాన్య మానవుడు దృష్టికి వెళ్ళిపోయేది మ్యాటర్. ఇమ్మీడియట్గా ప్రజలందరూ కూడా దానికి వేరే రకంగా మాట్లాడడం మొదలుపెట్టేవాళ్ళు. ఎప్పుడు కూడా ఇండస్ట్రీ చాలా లిమిటెడ్గా ఉంటారు, ప్రేక్షకులే ఎక్కువ ఉంటారు, సినిమా చూసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇండస్ట్రీ అంటే లిమిటెడ్ పీపుల్, వీళ్ళకి బెనిఫిట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వాలకి, ఏ రాష్ట్ర ప్రభుత్వాలకైనా. ఎందుకు లేదంటే వాళ్ళు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కదా, ఓవరాల్ ఇండియా మొత్తం రిలీజ్ చేసుకుంటున్నారు సినిమాలు. ఎక్కడ దగ్గర సంపాదించుకోండి. ఇప్పుడు ఇక్కడ పుష్ప 2 ఇక్కడ రాలా, అక్కడ వచ్చేసింది నార్త్ ఇండియాలో అంటున్నారు కదా, సంపాదించుకోండి. మీరు ఆ విధంగా ఆ దశగా ఉండండి. ఇక్కడ ప్రేక్షకుడికి శక్తి అంతే. ఇక్కడ ఎంత సంపాదిస్తాడు నెలకి, ఎట్లేదైనా ఒక 15,000 సంపాదిస్తాడు అనుకోండి. 15,000 సంపాదించేవాడు 1,000 రూపాయలు 2,000 పెట్టి ఒక సినిమాకి ఒక టికెట్ తీసుకొని పోగలుగుతాడా? మనం ఆలోచించేది ఏంటంటే స్థితిగతులు బట్టి, ఇక్కడ పెరుగుతున్న స్థితిగతులు, వాతావరణాలు బట్టి రేట్లు ఎక్కువ ఉండడంలో, యుఎస్లో ఎక్కువ ఉంటాయి, అక్కడ ఉండడంలో తప్పులే. వేరే దగ్గర వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎవరికైనా సామాన్యుడికి హోటల్లో పనిచేసేవాడికి మన ఇండియన్ కరెన్సీలో 2 లక్షలు అట్టు వస్తుంది, పెట్రోల్ బంకులో పనిచేసేవాడికి 2 లక్షలు అట్టు వస్తుంది. వాడు ఎప్పుడన్నా వారానికి ఒకసారి సినిమా పోయేదానికి ఆడ పే చేసి చూడడంలో తప్పు లేదు, చూస్తారు, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం. రేవంత్ రెడ్డి గారు వన్స్ అగైన్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రతిష్టకి సంబంధించిన వ్యవహారము, ఎన్నో వ్యవహారాల్లో ఏదో చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలన్నీ ఈ రకంగా చెప్తున్నారు కాబట్టి, మొన్నటి వరకు కేటీఆర్ అవార్డు వచ్చిన నటుడిని మీరు ఈ విధంగా చేయడం కరెక్టా అని అడిగిన కేటీఆర్కి ఈరోజు కానీ మీరు కానీ టికెట్ రేట్లు పెంచుంటే వేరే రకంగా మాట్లాడడం రాజకీయ పార్టీలు మొదలుపెట్టాయి. కాబట్టి మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. దానికి చలనచిత్ర పరిశ్రమ ఉన్న మాలాంటి వాళ్ళు, చిన్న నిర్మాతలు చాలా
చిన్న నిర్మాతల సమస్యల మీద నిరంతరం పోరాటం జరిపిస్తూ ఉన్నాం 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇతరత్ర ఎప్పుడు కూడా మేము చిన్న నిర్మాతల తరపున రిప్రజెంట్ చేస్తున్నాం. ఈరోజు ధనిక వర్గం పోయారు, వాళ్ళు థియేటర్లు ఎస్సీలు, అదేవిధంగా సొమసాలు అమ్ముకునేది వాళ్ళే, లోపల అన్ని రెస్టారెంట్లు పెట్టుకునేది వాళ్ళే, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వచ్చి ఈ దోపిడీ విధానానికి ఉన్నారు. మాకు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ దిశగా మేము అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాము. మేము వచ్చి మా చిన్న సినిమా మీరు కోరినట్టే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వెలుగెత్తి చాటేలాగా నిర్మించే చిత్రాలు తీస్తాము. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఇతరత్ర ఏ రూపంలో అన్నా మాకు చేతనిస్తే బాగుంటుందని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మేము ఎప్పుడు ఒక పోరాట దిశగా ఉండే వాళ్ళందరం ఖచ్చితంగా వాళ్ళని కలుస్తాము. ఇప్పుడు ఈరోజు మమ్మల్ని అవాయిడ్ చేశారు. మేము చిన్న నిర్మాతల యొక్క సమస్యలని మేము ఎక్కడ చెప్తాము అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అవాయిడ్ చేశారు. వాళ్ళు అవాయిడ్ చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ మీరు చెప్పిన దానికంటే కూడా ఈరోజు జరిగిన సమావేశం దిల్ రాజు సినిమాల కోసమా, సినిమా కార్మికుల కోసమా? ఒక రకంగా చెప్పాలంటే ఇంత అర్జెంటుగా సీఎంని కలవాల్సినంత అవసరం ఏం లేదు. కేవలం ఆయన సినిమాల గురించి అని అనుకోవచ్చు. ఎట్లంటే ఇప్పుడు అంతా క్షణం అయిపోయింది ఎక్కడక్కడ అని అంటే ఎవరు పాటుకు వాళ్ళు అరెస్ట్ చేశారు, పోలీసులు పాత్ర పోషిస్తున్నారు. ఆ కుర్రోడు భాస్కర్కి డబ్బులు వెళ్ళిపోయినాయి, రేవతి హస్బెండ్కి. ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు. ఇంత అర్జెంటుగా ఆగమేఘాల మీద అంట వచ్చి ముఖ్యమంత్రిని కలవాలా అనేది ఎందుకంటే జనవరి 10వ తారీఖు ఒక సినిమా రిలీజ్ ఉంది, 3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఆయనవి. ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్, 2 సినిమాలు. అది మొన్న నాగవంశీ అనే అతను కూడా మాట్లాడాడు కదా. ఏం మాట్లాడాడు? ఆయనదే ఫస్ట్ సినిమా ఉంది, ఆయన వచ్చి మాట్లాడాలన్నాడు కాబట్టి వచ్చి మాట్లాడాడు. ఈరోజు ముఖ్యమంత్రి చెప్పాల్సింది చెప్పేశాడు. ఇది జరిగిన సంఘటన. వన్స్ అగైన్ నా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈరోజు జనం గుండెల్లో నువ్వు ఉండిపోయావు. పేద బడుగు వర్గాలు ఎవరైతే సినిమాని ప్రేమిస్తారో వారి గుండెల్లో నువ్వు ఉండిపోయావు అని చెప్పి నేను చెప్తున్నాను. ఇంత అనుభవం ఉన్నా మీకు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక సాధారణ వ్యక్తిగా, జర్నలిస్ట్ విషయం పక్కన పెట్టండి, మీరు ఒక నిర్మాతగా అడుగుతున్నారు. ఎప్పుడైనా చిత్రమండలి ఒక సమావేశం పెట్టుకుంటే సామాన్యుల గురించి ఆలోచించి వాళ్ళు బెనిఫిట్ పొందే విధంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళ మీద ప్రభావం లేకుండా, ఆ భారం పడకుండా అసలు సామాన్య ప్రజల గురించి నిర్మాత మండలి ఆలోచిస్తుందా? ప్రేక్షకుల గురించి ఆలోచించరు. ఎందుకు ఆలోచించరంటే వాళ్ళంతా అదే సిస్టంలో ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు జనాలు వచ్చే జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలా, పబ్లిసిటీ అయితే లోపల థియేటర్లో పెట్టే ప్రతి దాంట్లో అదే అన్ని థియేటర్లో వాడేయాలి లీసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న థియేటర్లో ఆంధ్ర వచ్చి 60% కలెక్షన్స్ వస్తాయి, తెలంగాణ వచ్చి 40 వస్తుంది. ఇది 40 కాస్త 50 అయింది. ఎందుకైందంటే ఇక్కడ హైదరాబాద్ ఒక హబ్ అయింది, హైదరాబాద్ థియేటర్లు హబ్ అయింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ సో మెనీ మల్టీప్లెక్స్లు ఉన్నాయి కాబట్టి సో మెనీ కలెక్షన్స్ ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక 10% ఇంక్రీజ్ అయింది. నైజాం అంటారు దీన్ని, సినిమా ట్రేడ్లో ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఈ రకంగా అందరూ కొందరే, ఆ నలుగురు అంటారు చూడు, సినిమా వల్ల ఆ నలుగురే శాసిస్తున్నారు అంటారు చూడు, ఆ నలుగురు చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారి దగ్గర వారి ఆటలు సాగలేదని చెప్పవచ్చు. వారు అనుకొని వచ్చింది వేరు, అక్కడ జరిగిన విషయం వేరు. ఆయన కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టి ఆయనకి తెలుసు. అదే ఏ సిస్టంలో ఉండేవాళ్ళు అయితే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నారు ఆ కాలంలో. మీరంతా మద్రాసులో సినిమా వాళ్ళందరూ సన్మానం చేస్తే మీరంతా ఇక్కడ ఉండడం ఏంది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ అక్కడికి రాండి అని 89లో వాళ్ళందరినీ స్వాగతించి ఈ ఫిల్మ్ నగర్ అయితేమి, ఈ ఫిల్మ్ నగర్ సొసైటీ అయితేమి అవన్నీ ఆయనే ఆ స్థలాలు గిలాలు ఇచ్చి అందరినీ తీసుకొచ్చింది ఆయనే. ధర్మంగా చెప్పాలంటే మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏందో అనేది కూడా ఇప్పుడు ఏదో జరుగుతుంది కదా, జనం ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, వీళ్ళు సినిమా వాళ్ళు వెళ్ళిపోతారని. వీళ్ళు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే చెప్పమంటారా? వీళ్ళు ఇక్కడ తక్కువ ధరలకి స్థలాలు కొని ఉన్నారు. ఈ స్థలాల్ని ఇలాగే పెట్టి అక్కడ మళ్ళా తక్కువ ధరలకు ఇస్తారు.
సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికోసం మేము స్టూడియోలు కడతాం అవి కడతాం ఇవి కడతాం అంటే అక్కడ మళ్ళీ తక్కువ ధరలకు ఇస్తారు. అక్కడ ఆటోమేటిక్గా క్యాపిటల్ అంటే ఆస్తులు పెంచుకునేదానికి చేసే ప్రయత్నమే ఉంటుందే కానీ వీళ్ళు ఒరిజినల్గా అక్కడ పోయి షూటింగ్ చేస్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు అనేవి మాత్రం అవి అసలు నమ్మదగ్గ మాటలే కాదు. హైదరాబాద్ వదిలితే ఎందుకంటే మద్రాసులో ఉండేవాళ్ళు, మద్రాసులో ఉంటే చెమట్లు అవి ఇవి ఉంటుండేవి. కానీ హైదరాబాద్లో ఈ క్లైమేట్కి అలవాటు పడిన తర్వాత పోలేరు ఎవరు. అదిగాక వాళ్ళ ఆస్తులు వాళ్ళు చాలా తక్కువ ధరకు కొన్న ఆస్తులు. నానక్రామ్గూడ లాంటి ప్రాంతాల్లో 10 లక్షలకి 15 లక్షలకి కొన్న ఎకరాలు ఈరోజు 100 కోట్లు 200 కోట్లు ఉన్నాయి. ఆస్తులు ఆ రకంగా పెరిగినాయి. ఇప్పుడు అక్కడ పోతారంటే పోతారు. అక్కడ ఆల్రెడీ రామానాయుడు స్టూడియో ఉంది వైజాగ్లో, అక్కడ పోతారు. కానీ తక్కువ ధరలకి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి తీసుకుంటారు. పూర్తిగా అక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పం. మీకున్న సమాచారం, మీ అనాలిసిస్ ప్రకారంగా సంధ్యా థియేటర్లో ఆ మహిళ బాబు ఈరోజు హాస్పిటల్లో ఉండడానికి కారణం ఏదై ఉండవచ్చు? ఇక్కడ పోలీసు వాళ్ళు తప్పిదం అనే దానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిటర్న్గా చెప్పున్నారు. ఏం చెప్పున్నారు? హీరో వస్తే మేమేం చేయలేము అని. అది కమ్యూనికేషన్ హీరో దాకా అందలేదు కాబట్టి అతను వచ్చాడు అనుకో. ఈ పిఆర్ టీమ్ అని ఒకటి ఉంటారు, ప్రతి ఒక్క హీరో దగ్గర ఉంటారు పిఆర్ టీమ్ అని. వాళ్ళ పని ఏంటంటే సోషల్ మీడియాలో ఇచ్చేయడం, పోస్ట్ పెట్టడం, అవి పెట్టడం, ఇవి పెట్టడం. మనలాంటి వాళ్ళు మాట్లాడితే దానికి ఇది కొట్టడం, డిస్లైకులు కొట్టి దాన్ని తగ్గించడం. మనలాంటి వాళ్ళు హీరో గురించి యాంటీగా మాట్లాడితే డిస్లైకులు కొట్టడం. ఇదే పని మీద ఒక టీం పెట్టుకొని ఉంటారు, వాళ్ళని మంత్లీ జీతాలు ఇచ్చి. వాళ్ళ పనే అది. వాళ్ళు చేసిందే ఇదంతా. వాళ్ళు ఏం చేశారు? 6 గంటలకు వచ్చేస్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ పెట్టే తలకి జనం ఎక్కువగా వచ్చేసారు. ఆ థియేటర్ కెపాసిటీ వచ్చి 800 కెపాసిటీ ఆ థియేటరు. ఇది సుదర్శన్, అది సంజయ్ 70, 35 పక్కన ఉంటుంది చిన్న థియేటరు. దీంట్లో దాని కెపాసిటీ అంతే. దాని కెపాసిటీ తగ్గట్టు కాకుండా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఈ తోపులాట జరిగింది, ఇది జరిగింది. హీరో యొక్క అత్యుత్సాహం కూడా ఉంది కదా, చూస్తూనే ఉన్నాం కదా మన వీడియోస్లో. చేతులు ఊపడం అవి. ఎప్పుడు కూడా సినిమా వాళ్ళు వస్తారు సినిమాకి, 20 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను అని అన్నాడు కదా, లైట్లు ఆర్పుతారు కదా, సినిమా ప్రొజెక్ట్ చేయగానే లైట్లు ఆర్పుతారు కదా, లైట్లు ఆర్పినప్పుడు వస్తారు, మళ్ళా లైట్ వేసినప్పుడు పోతారు. ఇది జరిగేది యాక్చువల్గా. ఆ రోజు జరిగిన సంఘటన అలాంటి సంఘటన కాదు. నువ్వు నీ బలము, నేను ఒక పుష్ప 2, నేను ఇండియన్లో పెద్ద స్టారు అనే ఒక ధోరణితో తగ్గేదేలే అన్నట్టు ఇట్టిట్ అనుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చావు. వచ్చేసరికి యూత్ కుర్రోళ్ళు కొంచెం ఎగబడతారు కదా జనరల్గా. అలా జరిగింది. ఇన్సిడెంట్ అనేది కావాలని అతను చేసేయడం కాదు, కానీ అజాగ్రత్త ఉండకూడదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మీరు బాధ్యత వహిస్తారా ఏదైనా జరిగితే, ఇట్లాంటి ఏమైనా ఈవెంట్లు హీరోలు వచ్చేదానికి అంటే ఎవరు వాళ్ళు బాధ్యత వహిస్తామని చెప్పలేకపోయారు కదా. కాబట్టి ఏంటంటే ఇది కరెక్ట్. మీరుండండి, మీ సినిమాకి శక్తి ఉంటే, మీ సినిమాకి బలం ఉంటే ఆడుతుంది. మీరు వచ్చి చేతులు ఊపినంతే కలెక్షన్లు పెంచుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏం లేదు. మౌత్ పబ్లిసిటీ. అమరన్ సినిమా అయితే ఏమి, అదేవిధంగా లక్కీ భాస్కర్ అయితే ఏమి, ఇవన్నీ మౌత్ పబ్లిసిటీ వల్ల ఆడినాయి. ఇవన్నీ వాడేమి చేతులు ఊపలేదు కదా వచ్చి, వాళ్ళేదో ఈవెంట్ పెట్టారు, అయిపోయింది. కాబట్టి నేనేం చెప్తానంటే ఇది మంచికి. వన్స్ అగైన్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కలుస్తాము, మా బాధలు కూడా పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైట్. ఈరోజు జరిగినటువంటి మీటింగ్ తర్వాత నిర్మాతల నుంచి, సినీ ప్రముఖుల నుంచి కూడా కొన్ని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ సమావేశం కేవలం ఒక ప్రొడ్యూసర్ సినిమాలు రాబోతున్నటువంటి క్రమంలోనే వాటి కోసం బెనిఫిట్ షోలు, వాటి కోసం టికెట్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రాధాన్యత కోసమే ఈ సమావేశం జరిగింది తప్ప కార్మికుల కోసం, నిజమైనటువంటి తెలంగాణ కార్మికుల కోసం ఈ సమావేశం జరగలేదంటూ మాత్రం ఈ భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.